గుప్పడంత మనసు సీరియల్ అయిపోయింది. గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ గుప్పడంత మనసు సీరియల్ ఫేవర్ మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. రిషి వసు ఫ్యాన్స్ మాత్రమే తగ్గేదేలే మీరు మళ్ళీ తిరిగి వచ్చే వరకు అంటూ వాళ్ళ కోసం వీడియోస్ పోస్టులు అన్నీ పెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా రిషి వసుకి చాలా ఫ్యాన్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయన్న సంగతి మనం ఇదివరకు తెలుసుకున్నదే. కొన్ని వేలు లక్షల ఫ్యాన్ పేజెస్ ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు, చాలానే ఉన్నాయి. అయితే ఆ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు మాకు ఇష్టమైన సీన్స్ ఇవి అంటూ రిషి వసు తిరిగి కొత్త సీరియల్తో వచ్చే వరకు కూడా ఆ మెమొరీస్ని మేము మర్చిపోమంటూ తమకు ఇష్టమైన సీన్స్ను సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ ఉన్నారు. వాటిల్లో కొన్ని పిక్స్ని నేను కూడా ఇక్కడ పెట్టాను, మీరు చూసేయండి. చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ విషయంలో ఒక నైట్ అంతా కూడా చదివి అప్పటికప్పుడే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది వసుధారకి. అలాంటి సీన్స్ కానీ, అలాంటి టైంలో రిషి సపోర్ట్ కానీ, ఇక వాళ్ళ ఇంటికి ఒక శారీతో వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం శారీ కట్టుకున్నప్పుడు వచ్చినటువంటి వీడియోస్ కానీ, అలాంటి కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. వాటి మెమొరబుల్గా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరో విశేషం ఏంటంటే రిషి సార్ ప్రజెంట్ సినిమాల్లో బిజీగా ఉండడం కారణంగా సీరియల్లో నటించకపోయినప్పటికీ స్టార్ మా పరివార్లో శ్రీముఖికి ఒక ప్రామిస్ చేశారు. ఎప్పుడైనా సరే షోకు పిలిస్తే తప్పకుండా రావాలి రిషి అంటే. బ్రహ్మముడి సీరియల్ కంటెస్టెంట్ల కంటే నేనే ఎక్కువ కాల్ షీట్స్ ఇస్తాను, నేనే వస్తాను ఖచ్చితంగా ఎక్కువ సార్లు అని ప్రామిస్ చేశారు. కాబట్టి సీరియల్లో అతి త్వరలో సీరియల్లో కనబడకపోయినా ఖచ్చితంగా మధ్యలో జరిగే స్టార్ మా పరివార్కి రిషి సార్ వస్తారనే నమ్మకం అయితే ఉంది. షోస్లో ఖచ్చితంగా కనబడే ఛాన్స్ ఉంది. అయితే గణపతి బప్పా మోరియా అంటూ జరిగే వినాయక చవితి సందర్భంగా వచ్చే షోలో మాత్రం వసుధార మాత్రమే కనిపించింది, రిషి కనిపించలేదు. ఖచ్చితంగా స్టార్ మా పరివార్ నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా జరిగే షోలో ఖచ్చితంగా రిషి సార్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వస్తారు ప్రేక్షకుల కోసమైనా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.